ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, ఆయన నీ త్రోవలను సరళం చేయును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో దైవజనుడు సొలొమోను యొక్క సామెతలు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆయన నీ త్రోవలను సరళం చేయాలి అంటే మనము ఆయన యొక్క చిత్తానికి సంపూర్ణంగా మనం అప్పగించుకొని 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఉన్నటువంటి విధానములో మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకొని మన ప్రవర్తన అంతటి విషయంలో ఆయనకు లోబడి ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేసేవాడుగా ఉంటాడు. దయను సత్యమును ఎన్నడూ విడిచిపోనీయకము అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు దయగలిగినటువంటి వాడు, సత్యముగా నడుచుకున్నటువంటి వాడు. సౌలు తన విషయంలో ఎంతో కఠినంగా ప్రవర్తించినప్పటికీ ఒకానొక సమయంలో దావీదుకు సౌలు దొరికినప్పటికీ తనను హతమార్చకుండా తన వస్త్రపు చెంగును మాత్రము కోసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, అందును బట్టి దేవుడు ఇశ్రాయేలులకు 2వ రాజుగా దావీదును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ విషయంలో దేవుడు తన త్రోవలను సరళం చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దావీదు చూపించినటువంటి దయా సత్యమును మనమును కూడా కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు తన సొంత సమయంలో మనకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మనము స్వతంత్రించుకునే వారంగా ఉంటాం. అందును బట్టి దేవునికి మహిమ, అనేకులకు ఆశీర్వాదము, నీకు దీవెన దేవుడు తీసుకుని వచ్చేవాడుగా ఉంటున్నాడు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో యెరూషలేములోని ప్రాకారములు కూలిపోయి ఉన్నప్పుడు దైవజనుడు నెహెమ్యా కూర్చుండి ఏడ్చి దుఃఖముతో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు రాజు యొక్క దయను తాను పొందుకుంటూ వచ్చినాడు. తిరిగి యెరూషలేము యొక్క ప్రాకారంలో నిర్మించడానికి దేవుడు తనకు సహకారులను అందిస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన దాసుడైనటువంటి నెహెమ్యాను అలాగన బలపరిచి తన త్రోవలు సరళం చేసి తనకు సహాయాన్ని పంపిస్తూ వచ్చినాడు. మన జీవితంలో నేను ఒంటరి వారిని, నేనేమి చేయలేను అని కృంగిపోతూ నిరాశలో ఉంటున్నావా? ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగునని బైబిల్ సెలవిస్తుంది. నీవు బలహీనుడవే, చేతకాని వాడవే, అయినా నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు, బలవంతుడు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనంలో మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు, ఆ గొప్పవాని గొప్పతనం మనం తెలుసుకొని ఆయనపై ఆధారపడి శక్తిమంతులుగా ఉందుగాక.